తమిళంలా గొప్ప నటుడైన 'విక్రమ్' ఆయన సినిమాలల్లా అసలు ఎంత తప్పిస్తాడనేది, ఎంత విలవిలలాడతాడనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయన ఏ పాత్రలో నటించినా గానీ దానికి 100కు 100% శ్రమించడానికి, అవతారం మార్చుకోనీకే ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. కనుక ఆయన మొదటి సినిమా 'సేతు' ఆయనకి ఏ విధమైన విజయం తెచ్చిపెట్టిందో ఇక దాని వెనకాల ఉన్న కష్టం వింటే గినక మీరు నోరెళ్ళ పెట్టక మానరు. గదేందంటే ఓవైపు ఆ పాత్ర కోసం అని చెప్పేసి నల్ల కనబడాలంట, మరోవైపు బలహీనంగా ఇట్లా కనబడాలంట. అయితే తిండి తిప్పలు మాని గంటల తరబడి ఎండల నిల్చోవడం ఇక ఈయనకే సాధ్యమైనది. అంతేకాదు గిస్వంటివి ఎన్నో పాత్రల కోసం ఆయన ఒళ్ళు ఊనమయ్యేటట్టుగా శ్రమించిండనే చరిత్ర ఈయనకే ఉన్నదంటే చెప్పక మానరు. అయితే ఈయన 'కాశీ' అనే సినిమా కోసము అంత కష్టపడి ఇక సూపు మందగించేటట్టుగా ప్రమాదం తెచ్చుకున్నానని ఇటీవలనే ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించిండంట. అయితే దీనికి గాను ఇక ఈ సినిమా తెలుగులో చూసుకుంటే గినక మన ఆర్పి పట్నాయక్ హీరో లెక్క నటించిన శ్రీను, వాసంతి, లక్ష్మి. ఇక ఈ పేరు వినగానే మీకు ఒక పాట గుర్తుకొస్తుంది. వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా. మళ్ళా గదే సినిమా కాబట్టి ఇక ఆ సినిమాల ఇక ఆయన అంధుడు పాత్ర పోషించిండు. ఇక ఆ సినిమా మస్తుగా హిట్ అయింది, ఎన్నో అవార్డులను గిట్లా సొంతం చేసుకున్నది. కనుక ఆ సినిమా కోసం ఆయన పడ్డ కష్టం వింటే గినక అబ్బా భలే పడ్డాడు కదా అని అనిపిస్తుంది. ఆయన ఏం చేసిండంట అని ఆ సినిమా మనకి పరిపూర్ణతగా చూపించనీకే, అసలు అంధుడంటే నిజంగానే అంధుడు లెక్క కొద్ది రోజుల పాటు నటించనీకే ప్రయత్నించిండంట. ఇక దాని తర్వాత చూపు గిట్లా మందగించిందని వైద్యుడి దగ్గరికి పోతే ఆయన గిట్లా ఇంకా పూర్తిగా కొద్ది రోజులు నువ్వు చేస్తే గిట్లా మొత్తం చూపేం పోయేది అని ఆయన హెచ్చరించిండంట. ఇక చూసిర్రా, అందుకుగాను ఈయన చూపే మొత్తం పోయే పరిస్థితి అయితే తెచ్చుకున్నాడు. గంతేకాదు ఇక ఆయన సినిమాలల్లా అతి ఎక్కువ కష్టం పడ్డ సినిమా ఏదైనా ఉన్నది అనంటే, ఆయన ప్రాణం పోయే ప్రమాదం ఇట్లా తెచ్చుకున్నాడు అనంటే ఆయన ఏమని చెప్పిండంటే 'ఐ' సినిమా అని చెప్పిండు. ఇక ఆ సినిమాకు గాను ఆయన 82 కేజీలకు వెళ్ళి 52 కేజీల వరకు తగ్గాలంట, తగ్గిండంట. ఇక ఇంకా తగ్గాలనుకున్న సమయంలో వైద్యుడు వద్దని హెచ్చరించిండంట. ఎందుకనంటే ఇంకా తగ్గితే గిరక ఇక ఒంట్లో ఉన్న అవయవాలన్నీ మందగిస్తాయి, ఇక పనిచేయడం మానేస్తాయని ఆయన చెప్పడంతో, హెచ్చరించడంతో ప్రాణం ఇట్లా పోయే అవకాశాలు ఉన్నాయని చెప్పిండట. ఇక దాంతో ఈయన మానుకున్నాడంట. ఇక చూసిరా, గందుకని చెప్పేసి ఆయన ఏ సినిమా అయినా కానీ ఏ పాత్ర అయినా సరే ఇప్పటికీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అది నాకు మస్తుగా ఖుషినిస్తాడని ఆయన చెప్పడం విశేషమనే చెప్పుకోవాలి. ఇక ఇదంతా విన్న తర్వాత నాకేమనిపించిందంటే పిచ్చి పరాకాష్ట అంటే ఇదేనేమో. వాయమనే మీరు గిట్లా ఏమైనా అనుకునేటోళ్ళు, నన్ను తిట్టుకునేటోళ్ళు, నేను జస్ట్ కేవలం తమాషా కొరకు చెప్పిన. కానీ ఏదేమైనా సరే ఈయన సినిమా పట్ల పెట్టే అంకిత భావము, ఇక ఈయన సినిమా కోసం శ్రమించే తీరు చూసుకుంటే సలాం అందించాల్సిందే. ఇక ఏది ఏమైనా సరే కానీ మీరు గిట్లా ఈయనని స్ఫూర్తిగా తీసుకొని మీరు ఏ పని చేసినా కానీ ఆ పనికి 100కు 100% కష్టపడితేనే ఇంకో మెట్టు పైకెక్కుతారనే ఆలోచన మీరు పెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటా వెళ్ళగలుగుతాం.